కొత్తగా ఉన్న సెంట్రల్ మేనేజర్ ఉండొచ్చు, అంటే ఆల్ ఆర్ మెచ్యూర్డ్ పీపుల్, అంటే అందరూ కూడా మెచ్యూరిటీతో ఉన్న వాళ్ళే. కాకపోతే ప్రతి ఒక్కరూ స్మైల్ అనేది ఒకటి ఉంటుంది, కానీ ఆ స్మైల్ అంటే ఎన్నో బాధలు ఉంటాయి. స్ట్రైట్ ఆర్ రాంగ్? ఉంటాయే ఉండవు. సో నేనేమంటున్నా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే క్లారిటీ. క్లారిటీ అంటే మన మీద మనకి క్లారిటీ, మన లైఫ్ మీద మనకి క్లారిటీ ఉండాలి. అది ఫస్ట్ థింగ్. ఈ క్లారిటీ అంటే చాలామంది, ఫర్ ఎగ్జాంపుల్ నాట్ ఓన్లీ అవర్ జాబ్, బజాజ్లోనే జాబ్ అని కాదు, ఏ జాబ్ అయినా కానీ మనుగడ కోసం జాబ్ చేస్తారు. ఓకేనా? కొంతమంది ఏమంటుందండి గోల్ కోసం జాబ్ చేస్తారు, అంటే వారు మొత్తం దాని మీద డిపెండెన్స్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ గోల్? అంటే మీరు అసలు ఏమవ్వాలనుకుంటున్నారు, ఏమి చేస్తున్నారు? కొంతమంది అంటే ఏదో ఒక జాబ్ చెయ్యాలి కాబట్టి జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. సరే వాట్ ఎవర్ ఇట్, ఏ జాబ్ చేసినా కానీ చేసే జాబ్ని ప్రేమించుకుంటూ అందులో కెరీర్ గ్రోత్ ఎదుర్కోవాలి. అది ఫస్ట్ పాయింట్. ఓకేనా? సో మీకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ క్లారిటీ కావాలి. నేను సెంట్రల్ మేనేజర్ నుంచి వేరే జాబ్ చేసుకోవాలా, లేకపోతే సెంట్రల్ మేనేజర్ సీనియర్ సెంట్రల్ మేనేజర్ కావాలా, తర్వాత బ్రాంచ్ మేనేజర్ కావాలా, తర్వాత ఏరియా మేనేజర్ కావాలా, తర్వాత ఇది క్లారిటీ. లేదు నేనేదో జస్ట్ మా అమ్మ నాన్న జరుగుతున్నారు, నాది ఇది కాదు, నేను కానిస్టేబుల్ అవుతా, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతా. సో ఫస్ట్ క్లారిటీ ఆన్ యువర్ జాబ్ అండ్ యువర్ లైఫ్. ఓకేనా? సో ఇది క్లారిటీ. ఎందుకంటే మనం ఒక స్టెప్ ముందుకు వేయాలంటే ఫస్ట్ మనకి క్లారిటీ ఉండాలి, ఏం చేయాలనుకుంటున్నాం అనేది. తర్వాత థింగ్ ఏంటంటే డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. ఓకేనా? డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ అంటే మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోకూడదు. సో మనల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకుంటాం? ఇంకా కాదు, పక్క వాళ్ళని చూసి, 100% పక్క వాళ్ళని చూసి, 100% పక్క వాళ్ళని చూసి. కంపేర్ టు అదర్స్. వెన్ ఎవర్ యూ కంపేర్ టు సమ్ వన్, అక్కడే మీ లైఫ్ ఆగిపోతుంది, అక్కడే మీ లైఫ్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే ఒకతను ఒకటి సాధించిందంటే ఆ సాధించిన దాని వెనకాల ఎన్నో కష్టాలు ఉండొచ్చు. ఓకేనా? ఒకతను గవర్నమెంట్ టీచర్ అయ్యిండు, అతను గవర్నమెంట్కి సంబంధించి మీన్స్ టీటీసీ బిఎడ్ చదివిండు, ఆయన టీచర్ అయ్యిండు. సో మన అమ్మ నాన్నకు కానీ మన రిలేటివ్స్ తెలియదు బీటెక్ చేసి టీచర్ అవ్వచ్చా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటెక్ చేసిన, నన్ను టీచర్ కావాలంటే అవుతానా? కాలేదు కదా. సో రకరకాలుగా అంటే మన ఎదుటివారు మనల్ని అన్నప్పుడు మనం ఎదుటివారితో కంపేర్ చేసుకున్నప్పుడు మన లైఫ్ అనేది అక్కడ ఆగిపోతుంది. సో కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ అంటే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎదుటి వారిని చూసి వారు అలా ఉన్నారు అని తక్కువ అంచనా వేసుకోవద్దు. ఎందుకు ఇంకోటి చెప్తున్నా, ఎక్కువ డబ్బులు ఉన్నోళ్ళు, ఓకేనా, సినిమా ఫీల్డ్ కానీ ఎక్కడైనా కానీ సూసైడ్ చేసుకోవట్లేదు. డబ్బులే జీవితం అయితే వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? అవునా కదా? డబ్బులే జీవితం అయితే బ్రహ్మాండ గవర్నమెంట్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ టీచర్లు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకు? సో జాబ్ ఇస్ నాట్ ఏ మ్యాండేటరీ. ఓకేనా? జాబ్ అనేది బతకనికి కావాలి. అది గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా అనేది అన్నెసరీ థింగ్. ఓకేనా? ఏ జాబ్ చేసినా కానీ మనం ఎత్తుక్కోవాల్సింది జాబ్లో సంతోషము, కుటుంబం యొక్క బాధ్యత, ఈ రెండే కావాలి. కానీ కొంతమంది ఆ జాబే కావాలి కావాలని 30-35 సంవత్సరాలు టైం వేస్ట్ చేస్తారు, తీరా జాబ్ రాదు. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ కావాలని వస్తున్నారు. అవునా? ఇప్పుడు మన ఏజ్ క్రైటీరియా మరీ ఘోరంగా 26, 30 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యి ఏ జాబ్ రాక ఇప్పుడు వస్తుంది జాబ్. సార్ అదే మనకి కాన్ఫిడెంట్ డైవర్ట్ కావద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేసుకుంటాం? కంపేర్ టు అదర్స్. కంపేర్ టు అదర్స్. మనం ఎందుకు ఎదుటి వ్యక్తులతో పోల్చుకోవాలి? అంత అవసరం ఏంటి? మనం సమాధానం చెప్పుకోవాల్సింది అమ్మ నాన్న, పెళ్ళి అయితే భార్య, ఇంకా కొంచెం పెద్ద పిల్లలు ఉంటే పిల్లలు. ఇంతకు మించి వేరే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నా ఒపీనియన్. కష్టపడి పెంచి పోషించింది అమ్మ నాన్న, మనం నమ్ముకొని వచ్చింది మన భార్య, భవిష్యత్తులో మనం నమ్ముకోవాల్సింది పిల్లలు. వీరికి సమాధానం చెప్పుకుంటే చాలు అనేది నా దృఢ నమ్మకం. ఓకేనా? రోడ్డున పోయే వాళ్ళు 100 అంటారు. సో మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచుకోవాలి. సో ఎక్కువ మంది డిసప్పాయింట్ అయ్యేది ఎదుటి వ్యక్తి అలా ఉన్నాడు, ఎదుటి వ్యక్తి ఇలా ఉన్నాడు. సో ఉంటారు,
ఆయన కష్టపడ్డో లేకపోతే వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తి వచ్చిందో ఇంకా ఏ విధంగా వచ్చింది, అతను సెటిల్ అయ్యిండు. ఆయనతో మనం కంపేర్ చేసుకోలేం కదా. సో నేను చెప్పేది ఏంటంటే కంపారిజన్ వెరీ అంటే ఒక మనిషిని కుంగదీసేది ముఖ్యంగా కంపారిజనే. ఓకేనా? లైఫ్ సెక్యూరిటీ అంటే చాలామంది గవర్నమెంట్ జాబ్ అంటే లైఫ్ సెక్యూరిటీ అనుకుంటారు, అది ఒకప్పుడు. ఇప్పుడు మనకు లైఫ్ సెక్యూరిటీ లేదా? లైఫ్ సెక్యూరిటీ అంటే మీన్స్ మనం లేనప్పుడు మన కుటుంబానికి అండగా నిలబడాలి. మన బజాజ్ నిలబడుతుందా లేదా? సార్ ఎగ్జాంపుల్ చెప్పింది ఇందాక. ఇట్స్ రైట్ అంటే మనకు సెక్యూరిటీ ఉంది. ఓకేనా? సో మీరు అంటే మీకంటూ మీ లైఫ్లో ఒక క్లారిటీ తెచ్చుకొని దాని గురించి పాకులాడండి. ఓకేనా? ఎక్కడో ఉన్న దాని గురించి ఆలోచించడం కంటే నా కెపాసిటీ ఎంత, నా క్యాపబిలిటీ ఎంత, నా క్వాలిఫికేషన్ ఏంటి, దానికి అనుగుణంగా నేను ఏమి చేయగలను అనేది ఆలోచించుకోండి. ఎవరో ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన వారికి 2 లక్షలు వస్తున్నాయంటే ఆయన ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, ఈవెన్ ఎన్ని సర్టిఫికేట్లు వేరే పెట్టి ఉండొచ్చు, లేకపోతే జెన్యున్గా రావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఆయన ఏం చేసినందుకు మనకు తెలియదు. ఆయనకు 2 లక్షలు ఎత్తున్నా, నాకు 2 లక్షలు రావాలంటే ఏమవుతుంది? రావు కదా. సంథింగ్ ఏదో సామెత ఉంటుంది, పులిని చూసి జింక వాత సంథింగ్ ఏదో సామెతలు కాదు. సో మనకు కావాల్సిన పాయింట్. సో ఎదుటి వ్యక్తులతో ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోవద్దు, అది మనల్ని కుంగదీసేది. మనం సమాధానం చెప్పుకోవాల్సింది అమ్మ, నాన్న, పిల్లలు, భార్య. ఓకేనా? సో ఎక్కడో ఉన్న ప్రెజర్ తీసుకొచ్చి ఇంట్లో ఉన్న పాపం ఆడపిల్లల మీద చూపెట్టద్దు, ఎందుకంటే మనం నమ్ముకొని వచ్చారు పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే. ఓకేనా? వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎన్ని కష్టాలైనా ఉన్నాయి నీకు బయట, ఇంటికి పోయాక పిల్లలతో ఆనందంగా ఉండాలి, అది లైఫ్. ఇంకొకటి ఏంటంటే ఎల్ఐసి. సో ఇది అందరికీ తెలుసు. ఎల్ఐసి అంటే నాకు అది కాదు, లా ఆఫ్ ఇన్సల్ట్ క్రిటిసైజ్. ఓకేనా? లా ఆఫ్ ఇన్సల్ట్ క్రిటిసైజ్. సో లాఫ్ అంటే నవ్వడం. సో మనం మంచి చేసినా చెడు చేసినా నవ్వేటో నవ్వుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పేరు పాట పాడారు కదా, కృష్ణ బాగా మంచిగా పాడండి పాట, నవ్వలేదా? నవ్వారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద స్వామి ఉన్నాడు. వివేకానంద స్వామి అమెరికా వెళ్ళి ఆయన స్పీచ్ ఇస్తున్నాడు. స్పీచ్ ఇస్తుంటే ఆయన డ్రెస్సును చూసి అమెరికా వాళ్ళు నవ్వినారు. ఆయన డ్రెస్సును చూసి అమెరికా వాళ్ళు నవ్వినారు. ఎందుకు నవ్వినారంటే ఆయన డ్రెస్ ఎలా ఉందో తెలుసు కదా, కాషాయం బట్టతో మొదలు. సో ఆయన చూసి నవ్వినారు. అబ్దుల్ కలాం గారి జుట్టును చూసి కూడా నవ్వినారు. ఓకేనా? అంటే అంత గొప్ప వ్యక్తులను చూసి నవ్వినప్పుడు మనం ఎంత, అవునా కదా? సో నవ్వుతారు, నవ్వని. నెక్స్ట్ వన్ ఇన్సల్ట్. ఇన్సల్ట్ అంటే ఇన్సల్ట్ మీన్స్ అమర్యాద, పరువు తీయడం, లైక్ దట్. సో ఇక్కడ చిన్న సింపుల్, దేవుడుండా? దేవుడు. ఇన్నోరు సో మెనీ రిలీజియన్స్ ఇస్ దేర్ ఇన్ అవర్ కంట్రీ. అంటే మన కంట్రీలో చాలా మతాలు ఉన్నాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను హనుమాన్ భక్తుని, హనుమాన్ తిట్టే వాళ్ళు లేరా? ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ తిట్టే వాళ్ళు లేరా? వాళ్ళకి ఏం పని లేదు, సంథింగ్. సో రిలీజన్ ఎక్కువ మాట్లాడా. సో ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళని తిట్టే వాళ్ళు లేరా? అంటే ఒకరి మతం ఒకరి గొప్ప, అంటే ఒకరి మతాన్ని ఇంకొకరు ఇన్సల్ట్ చేస్తున్నారు. అంటే దేవుళ్ళనే ఇన్సల్ట్ చేసినప్పుడు మనం ఎంత? అవునా? నెక్స్ట్ వన్ క్రిటిసైజ్. క్రిటిసైజ్ మీన్స్ విమర్శలు. ఎగ్జాంపుల్ 30 సంవత్సరాలు వచ్చినాయి, పెళ్లి కాలేదు. పెళ్లి కాకపోతే ఏమంటారు? అరే వీడికి 30 సంవత్సరాలు వచ్చి ఇంకా పెళ్లి కాలేదు ఏంటి రాబాయ్ అంటారు. ఆయన అదృష్టం కాకుండా పెళ్ళి అయింది. పెళ్ళి అయితే ఏమంటారు? గతం వీడి పని అయిపోయింది, ఇక ఈ పిల్లల చుట్టూ తిరగడమే, వీడికి ఏ పని చేత కాదు. పెళ్ళి అయిపోయిందంటే గతం వాడి పని అయిపోయింది. అంటే పెళ్ళి అయితే క్రిటిసైజ్ అంటే మనం ఏం చేసినా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడమంటారు. ఆయన రాలే, సిగ్గుపడి రాలే. అప్పుడేమంటారు? ఈడెప్పుడు పిలిచినా రాడురా, వాడు వేస్ట్ అంటారు. ఒకరు ఆయన ధైర్యంగా నుంచి మాట్లాడిండు, కొంచెం బెరుకున మాట్లాడిండు, ఈడు ఎందుకు వచ్చిండు, అసలు ఎవడు మాట్లాడమంటారు, ఏం మాట్లాడిండు అంటారా? ఖచ్చితంగా అంటారు. సో లాఫ్, ఇన్సల్ట్, క్రిటిసైజ్, ఈ 3 తగలకుండా ఎదిగిన వ్యక్తి ఎవరు లేరు. ఈ 3 తగలకుండా, అనుభవించకుండా, భరించకుండా ఏ వ్యక్తి కూడా ముందుకు వెళ్ళడు. సో కాబట్టి లాఫ్, ఇన్సల్ట్, క్రిటిసైజ్. నవ్వే వాళ్ళు నవ్వని, తిట్టే వాళ్ళు తిట్టని, విమర్శించే వాళ్ళు విమర్శించని. డోంట్ కేర్. ఒకటే మనం సో వాట్ అయితే తిడతావా? తిట్టు, నీ తిట్లే నాకు ఆశీర్వచనాలు. ఓకేనా? బరాబర్ అంతే. ఓకేనా? సో వాట్ ఒకటి
అనుకునేవాడు 100 అనుకుంటాడు, కానీ అనుకునేవాడు 100 అనుకుంటు కానీ బురద జిమ్మి వాడి మీద జిమ్మితే వాడు అంటే అనుకుంటే కరెక్ట్ కాదు. ఓకేనా? సో మనం చేసే పనిలో ఈవెన్ నేనైతే నేను 3 నమ్ముకుంటా: హానెస్టీ, స్మైల్, కాన్ఫిడెన్స్. నా ఫేస్బుక్లో కూడా ఇదే ఉంటుంది. నేను చేసే పనిలో హానెస్టీ ఉండాలి, చేసే పనిలో నమ్మకం ఉండాలి, చేసే పని నవ్వుతూ చేయాలి. ఇదే నేను నమ్ముకునేది. నా ఫేస్బుక్లో అయినా ఇన్స్టాగ్రామ్లో ఏదైనా ఇదే ఉంటుంది. సో హానెస్ట్, స్మైల్, ఈవెన్ హానెస్ట్ మీన్స్ సిన్సియారిటీ, 2 ఒకటే. ఓకేనా? హానెస్ట్, స్మైల్, కాన్ఫిడెన్స్, ఈ 3ని నమ్ముకోవాలి. మళ్ళీ సోవాడ్ సార్ చెప్పిండు కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తాం, జపం నుంచి పీకి ఇదేం చేయాలి. సో అది కరెక్ట్ కాదు. సో ఈ ఖచ్చితంగా ఉండాలి. హానెస్ట్ ఆర్ సిన్సియారిటీ అండ్ స్మైల్, అంటే మనం ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి. అదొక ఆనందం. ఇప్పుడు నేను ఎందుకు బాబు అని మామూలు మంచి కూడా 2 రకాలు ఉంటాయి. చెప్పే విధానంలో కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. చెడు చెప్పినా కానీ వాళ్ళకి నవ్వుతూ చెప్తే మంచిగా ఎక్కింది. ఓకేనా? సో ఇది ఒకటి. సో ఇది జస్ట్ నేను చెప్పాలనుకున్నది. లాస్టింగ్ ఏంటంటే మన జాబ్ గురించి చెప్తాను. అంటే చాలా మంది ప్రెజర్ అని ఫీల్ అవుతారు కదా. ప్రెజర్ అంటే ఏంది? ప్రెజర్ తెలుగులో ఒత్తిడి అంటే ఎట్లా అంటే మనం తట్టుకునే దానికన్నా జస్ట్ ఏం లేదు. నేను 30 టార్గెట్ ఇచ్చిరా, 30 చేయి. మళ్ళీ అనంటారు నిన్ను లేదు. మనకి ఎన్ని రోజులు ఉన్నాయి? నెలకి 30 రోజులు. నెలకి 30 రోజుల్లో ఒక 4 ఆదివారాలు తీసేయండి, 26 రోజులు. అవునా? అంటే మనందరం ఒకటి మరి మీ దగ్గర అంటూ లేదు, అందరి దగ్గర నాకు జడ్డెన్సా చెప్పేదే 1 CM 3 CGT ఫర్ డే. 1 CM 3 CGT. అవునా కదా? అంటే ఒక సెంటర్ మేనేజర్ రోజుకు 3 CGT చేయాలి. మరి మీ టార్గెట్ ఎంత? AOP 24, ASP 30 అనుకుంటా. ఓకేనా? అంటే మన టార్గెట్ ఎంత? ASP ఎంత? 30. మనకి ఎన్ని రోజులు ఉన్నాయి? 30 డేస్ ఉన్నాయి. ఆదివారాలు తీసేయండి, 2 సెలవులు పెట్టుకోండి. 4 ఆదివారాలు 2 సెలవులు పోతే 24 ఉంటాయి. మన రోజుకు 3 చేస్తే అని యావరేజ్ గా రోజుకు 3 చేస్తే ఎన్ని రోజులు అయిపోతుంది? టార్గెట్ 10 రోజులు అయిపోద్ది. మనకి ఎన్ని రోజులు ఉన్నాయి? 24 రోజులు ఉన్నాయి. సరే, రోజు లాగిన మంచోళ్ళు దొరకరు, సివిల్ ఫెయిల్ అయింది. 24 రోజుల్లో ఒక్క 10 రోజులు నువ్వు కరెక్ట్ పని చేయలేవా? చేయొచ్చుగా. మరి ఇప్పుడు ప్రెజర్ అడిగింది మన మైండ్ సెట్. సార్ నన్ను అడిగిన పుట్టు అడిగిండు, ఏం చేస్తున్నాడు పుట్టు అడిగిండు అడుగుతారు. నేనే అడుగుతాను. ఏం సైకిల్ ఆయన నైట్ 9 కూడా ఫోన్ చేస్తా అప్పుడప్పుడు. మనం చేయాల్సిన పని నాట్ ఓన్లీ ఈ పని కాదు, ఏ పని అయినా మనం ఫైనాన్షియల్గా మీరు ఇందాక శాలరీ పడితే ఎవరు ఎట్టుకోవాలి, ఏ రూపాయి ఎట్టుకోవాలి, ఏ పావులు ఎట్టుకోవాలి అన్నారు కదా. ఏదైనా కానీ మన ఫైనాన్షియల్గానైనా ఏదైనా మన ప్లానింగ్, మన థాట్స్, ఆ రెండే. క్లారిటీ ఉంటే ఏదేం చేయొచ్చు. ఓకేనా? సో మనకు కావాల్సింది క్లారిటీ. ప్రెషర్ అనేది ఎవరో మనల్ని బిల్డ్ చేయరు, మనల్ని మనమే బిల్డ్ చేసుకుంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నాకు అప్పు ఉంది, ఒక 50,000 అప్పు ఉంది, నాకు జీతం వస్తుంది, నెలకు ఒక 5,000 కట్టుకుంటే 5 పోతుంది అప్పు. లేదు నువ్వు ఒకేసారి 50,000 కడితే ఏమైంది? వాడు 6 నెలలకు ఫోన్ చేస్తాడు, మా 50,000 ఇస్తావా అని చేస్తారు కదా. ఆ టైంకి మాకు వచ్చేది జీతం 50,000 ఎగ్జాంపుల్. ఒకేసారి వాడికి 50,000 తీయలేవు కదా. అది నువ్వు నెల ఇచ్చుకుంటావా? వాడు ఒకేసారి కావాలంటే ఆ నెలలో 5,000 పక్కకు పెడతావా? అంతే కదా. సో ప్రెజర్ అనేది ఎవరో బిల్డ్ చేయరు, మనల్ని మన మీద మనమే ప్రెజర్ బిల్డ్ చేసుకుంటాం. సో కాబట్టి ప్రెజర్ అని ఫీల్ కాకండి. ప్రెజర్ అనేది ఉండదు. నువ్వు చేయాల్సింది 30, అలా చేసేది 3. ఓకేనా? ఇవాళ నేను ఏరియా మేనేజర్ కావచ్చు, కానీ ఒకప్పుడు నేను కూడా ఇంకా మీరన్నా ఒక బ్రాంచ్. నేను శ్రీనిధిలో ఉన్నప్పుడు దగ్గర 3 మండలాలు 90 ఊళ్ళు తిరిగేది. 3 మండలాలు, నా కింద 90 మంది VBKలు ఉండేది, 4 CCలు ఉండేది, ఒక 3 APMలతో పాటు సమానంగా పనిచేసేది. ఓకేనా? సో అన్నీ తిరిగి అన్నీ చేసే వచ్చినాం. సో ఊరికే చెప్పనండి ఏది కూడా. సో ఏదైనా అనుభవంతోనే ముచ్చట్లు వస్తాయి. ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది? సో మనకు కావాల్సింది ఏం లేదండి, లైఫ్లో క్లారిటీ ఉండాలి. సో ఎవరో ఏదో జాబ్ చేస్తుర్రని మనం వాళ్ళని చూసి మనం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఆయనకు ఉండే జాబ్ ఆయనకు ఉంటుంది, నీకు ఉండే జాబ్ నీకు ఉంటుంది. కానీ అందరికంటే ఎక్కువ విలువను పొందేది మాత్రం మనమే. ఈవెన్ సో జాబ్ చేయాలి, ఏదో ఒక జాబ్ చేయాలి కాదు, మనకి ఇష్టమైన జాబ్ చేయాలి. ఆ జాబ్ చేసే దాంట్లో గౌరవం ఉండాలి, మనం గౌరవంగా బతకాలి. రూపాయి వచ్చినా చాలు, కానీ గౌరవం మర్యాద అనేది ఇంపార్టెంట్. ఓకేనా?
సో అదే నేను చెప్పాల్సింది, క్లారిటీగా ఉండండి. ఎవరో ఏదో చేసిరు, ఒక ఆయన ఇంకో జాబ్ వచ్చింది, ఆయనకి ఇంకొక జాబ్ వస్తాయి, వాళ్ళు చదువుకుని వస్తున్నాయి. మనకి మన లాగా చేయడానికి టైం లేదు, జాబ్ అనేది వస్తుంది, అవునా కదా? నిజంగా మన జాబ్ కావాలంటే ఇలా రావద్దు, అది కూడా చెప్తున్నాను. ఒక నిజంగా నీ గవర్నమెంట్ జాబ్ మీద టార్గెట్ ఉండి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటే బ్రహ్మాండంగా కూర్చొని ప్రిపేర్ 6 నెలలు కావు, సంవత్సరంగా ట్రై చేయి, రాకపోతే వదిలి, టైం వేస్ట్ చేయదు, ఓకేనా? ఎందుకంటే అట్లా టైం వేస్ట్ చేసి ఇప్పుడు జాబులు దొరక చాలా మంది ఉన్నారు. అటా ఇటా ఎటో నొక్కెళ్ళే ఉండాలి దారి. నీకు నిజంగా నీ ఫ్యాషన్ గవర్నమెంట్ జాబే అయితే ఒక ఎస్ఐ కావాలా, కానిస్టేబుల్ కావాలా, గవర్నమెంట్ ఉద్యోగం కొట్టాలి అంటే జెన్కోల ట్రాన్స్ఫర్, సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొడతా అంటే కూర్చో, సంవత్సరం కూర్చునే వయసు అయితే ఇక్కడ ఎవరికి లేదు నాకు తెలిసి, ఒక ఈ అబ్బాయికి తప్ప. కూర్చునే వయసు అయితే ఎవరికి లేదు నాకు తెలిసినంత ఒక ఇలా తప్పేమంటే ఫీల్ కాకండి. కూర్చునే వయసు అయితే ఎవరికి లేదు, ఎందుకంటే ఏదైనా కానీ 26 years కంప్లీట్ కావాలండి. అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్, మీ గురించి తక్కువ అంచనా వేసుకోకండి, ఎదుటి వ్యక్తులతో కంపేర్ చేసుకోకండి. ఎవరు ఏ విధంగా ఉంటారు అనేది ఎవరికి తెలియదండి. కోర్టులు వచ్చే వ్యక్తి కూడా ఎన్నో ఇబ్బందులు పడతారు, ఇంటికి పోయి బాత్రూంలో ఏడితే కూడా, ఓకేనా? అంటే ఇబ్బందులు అనేవి అందరికీ ఉంటాయి, కానీ సొసైటీలో గౌరవంగా బతకాలి కాబట్టి ఒక ఫేక్ స్మైల్ అనేది అందరిలో ఉంటుంది. ఇవే నేను ఇన్ని చెప్తున్నా, నాకు కూడా ఇబ్బందులు ఉండొచ్చు, ఓకేనా? ప్రతి ఒక్కరికి బాధలు అనేవి సర్వసాధారణం, మనం బాధలతోనే బతుకుతున్నాం. ఒక ప్రాబ్లం కాకపోతే ఇంకో ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. ఈరోజు వర్క్ ప్రెషర్కి మన క్లారిటీ మిస్ కావద్దు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వస్తుంటే పోతుంటాయి. నీ గోల్ ఏంది అది నీకు తెలవాలి, దాని వరకు నువ్వు పార్టిసిపేట్ చేయాలి, దాని వరకు నువ్వు కష్టపడాలి, అంతే. ఇక ప్రెషర్ ఉంటూనే ఉంటుంది. నీకు డబ్బులు అవసరం ఉన్నాయి, ఎవరు అప్పారని ఎందుకు? నువ్వు 40 లాగిన్లు చేయి, 40 డిస్బర్స్మెంట్ చేయి. ఇన్సెట్ 10,000 అవసరం ఉన్నాయి, వాణి అప్పారని ఎందుకు? నువ్వే కష్టపడి చేయి, అవునా కదా? సో అదండి. సో లా ఆఫ్ ఇన్సల్ట్ అనేవాడు అనుకుంటాడు, ఎవరిని పట్టించుకోకండి. కాకపోతే మనం చేసే పనిలో నిజాయితీ నిబద్ధత ఉండాలనేది నేను కోరుకుంటా, ఓకేనా? సో ఇలా ఏమైనా మిస్టేక్, ఏమైనా చిన్న చిన్న ఏమన్నా ఎవరైనా నట్ట ఇస్తే